మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇలాకా అన్నమయ్య జిల్లా రాయచోటిలో 104 వాహనాలు మాయమయ్యాయి. మరమ్మతులకు గురయ్యాయని పక్కకు పెట్టిన 4 104 వాహనాలు రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి మాయమయ్యాయి. ఎవరి అనుమతులు లేకుండానే 104 వాహనాలను డంపింగ్ యార్డ్కు తరలించారు కొందరు అధికారులు. వాటిని ధ్వంసం చేసి స్క్రాప్ గా చేసి సామాన్లు అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో సాక్షి చేతికి చిక్కింది. కాగా 104 వాహనాలు కనిపించడం లేదంటూ 6 నెలల తరువాత జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే అన్నమయ్య జిల్లా రాయచోటి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇలాకా అయిన ఆ జిల్లాలో 104 వాహనాలు 4 104 వాహనాలు మాయమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి దాదాపు ఒక్కొక్క వాహనం 50 లక్షల విలువైనటువంటి పరిస్థితుల్లో వాటిని కాపాడాలి, మరమ్మతులు ఉంటే వాటిని రిపేర్ చేయించడం కానీ, ఒకవేళ ఏదైనా కానీ ఆ బండ్లు ఇంకా పనికిరావు అనుకుంటే కనుక వాటిని డిస్మాంటిల్ చేసేటువంటి అది ప్రభుత్వానికి అధికారం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చినటువంటి వాహనాలను ఎవరికి తెలియకుండా బయటకు వెళ్ళిపోయి డంపింగ్ అక్కడికి చేర్చి అక్కడి నుంచి దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసి అక్కడి నుంచి వాటి పార్టీలో ఆరోపణలు అయితే తీవ్రస్థాయిలో మొదటి సాక్షికి చిక్కినటువంటి ఆధారాల ప్రకారం అయితే డంపింగ్ యార్డ్ లో ఒక పొక్లైన్ తో 104 వాహనాలని ధ్వంసం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దాదాపు ఈ సంఘటన జరిగి 6 నెలల క్రితమే జరిగింది. ఇంతవరకు కూడా అధికారులు ఎవరు కూడా ఆవరణలో ఉంచినటువంటి 4 104 ఆ వాహనాలు కనిపించకుండా పోవటం 6 నెలలు అయినప్పటికీ కూడా ఎవరో కూడా స్పందించలేదు. ఆ తర్వాత జిల్లా వైద్యాధికారి ఆ వాహనాలు మాయమయ్యాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇదంతా చూస్తున్నట్లయితే ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం మీద ఈ 4 వాహనాలు కూడా రిపేర్ చేసి ప్రజల సేవలో వినియోగించాల్సిన పరిస్థితి. కానీ అది చేయకుండా వాటిని అట్లానే నిర్లక్ష్యం ఉంచటము, వాటిని ఎవరో దొంగలు చేయబోవటము, ఇంటి గుట్టు ఏదైతే ఆసుపత్రికి సిబ్బంది ఏదైతే డిస్మాంటిల్ ఒడిగట్టారా, దొంగతనానికి ఒడిగట్టారనేటువంటి అనేక అనుమానాలు ఉన్నా చాలా నిర్లక్ష్యంగా వాటిని త్వరితగతిన చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.